హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన వీడియోస్ని ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా ఈ వీడియోలో నేను మార్నింగ్ 5 to 8:30 నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మార్నింగ్ 5కి లేసి ఇంకా నేనైతే కూరాకైతే ఒలుచుకుంటా అన్నా. యాక్చువల్‌గా నేను నైటే ఒలిచి పెట్టుకుందాము అనైతే అనుకున్నాను. కానీ ఇంకా మా బాబు దగ్గర అది అయ్యే పని కాదు. వాడు నిద్రపోయిన తర్వాత అయితే ఒలుచుకుందాము అనుకున్నా. కానీ వాడికన్నా ముందుగా నేనే నిద్రపోయేసాను. తొందరగా కూరకైతే ఒలుచుకున్నా. హాఫ్ మాత్రమే ఇంకా మాకిద్దరికే కాబట్టి హాఫ్ సరిపోతుంది పప్పుతో అని చెప్పి హాఫ్ మాత్రం ఒలుచుకున్నాను. ఇంకా మిగిలిన హాఫ్ టైమ్ ఉంటే ఒలుచుకుందాము. లేదు అంటే ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే ఒలుచుకుందామనైతే అనుకున్నా. యాక్చువల్‌గా ఈ కూరకు నేను ముందు డే మార్నింగ్ అయితే తెచ్చినాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేదానికి టైం సరిపోయింది. కాబట్టి టైం లేకుండా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసినాను. మళ్ళీ నైట్ ఒలుచుకుందాము అంటే అది జరగలేదన్నమాట. మళ్ళీ ఇప్పుడు పెట్టినాను అంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుందేమో అనిపిస్తాంది. బట్ మాక్సిమం ఇప్పుడే ఒలిచి పెట్టుకునేదానికైతే ట్రై చేస్తాను. మేమున్న ఏరియాలో మాకు సిరికూరాకు దొరికేదే చాలా కష్టము. బట్ మార్కెట్‌కెళ్ళినప్పుడైతే మొన్న సిరికూరాకైతే ఉన్నింది. అందులోనూ ఫ్రెష్‌గా చాలా బావుందనమాట. సో, అందుకని చెప్పి నేనైతే తీసుకున్నాను. మన సైడయితే ఒక కట్ట రూ. 10 ఉంటది. బట్ ఇక్కడైతే రూ. 20. కానీ అయినా గానీ అంటే రూ. 20 ఇచ్చినా గానీ మేము 2 డేస్ అయితే యూజ్ చేసుకుంటాము. హాట్ వాటర్ కాంచుకుని దానిలో లెమను, హనీ అయితే మిక్స్ చేసుకుంటా అన్నాను. డైలీ మార్నింగ్ లేయగానే హాట్ వాటర్ అయితే పెట్టేస్తానన్నమాట. మళ్ళీ ఆ తర్వాత అనుకుంటే మళ్ళీ దాన్ని ఇంకా స్కిప్ చేసేస్తాను. కాబట్టి మార్నింగ్ లేసిన వెంటనే నేను ఫస్ట్ చేసేదైతే హాట్ వాటర్ అయితే కాంచుకుంటాను. అందులో లెమను ఈ విధంగా హనీ అయితే మిక్స్ చేసుకుంటాను. ఈ హనీ అయితే మా ఆయన రాజస్థాన్ నుంచి తీసుకొనొచ్చినారు. యాక్చువల్‌గా ఒరిజినల్ హనీ దొరికేదే చాలా కష్టం కదా! తను డ్యూటీ చేసే ప్లేస్‌లో అయితే డైరెక్ట్‌గా చెట్లో ఎక్కడో చూస్తే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ తేనెనైతే తీసుకొని షేర్ అయితే చేసుకున్నారు. ఆల్‌మోస్ట్ ఒక 2 లీటర్స్ అయితే తీసుకొనొచ్చుంటారు. మా బాబుకి కూడా ఇవ్వమని చెప్తా అంటారు. అట్లనే అప్పుడప్పుడు నన్ను కూడా అడుగుతా అంటారు. తేనె వేసుకొని హాట్ వాటర్ తాగుతన్నావా లేదా అని చెప్పి. విండో ఓపెన్ చేసుకొని రిలాక్స్‌గా హాట్ వాటర్ అయితే తాగుతాన్నా. యాక్చువల్‌గా నా ఫేవరెట్ అన్నమాట ఇట్లా రిలాక్స్‌గా కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తూ తాగాలి అనేది. సో, ఇంకా నేనైతే హాట్ వాటర్ తాగేసి ఎప్పటి వస్తువులు అప్పుడే మాక్సిమం వాష్ చేసేసేదానికైతే ట్రై చేస్తాను. ఎందుకు అంటే ఇంకా మొత్తం కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకు టైం ఉంటుందో లేదో తెలీదు. కాబట్టి ఇంకా మాక్సిమం ఎప్పటి వస్తువులు అప్పుడే అయితే వాష్ చేసేస్తా ఉంటాను. ఇంకా మా బాబు కోసం అయితే ఒక నాటుకోడి గుడ్డు ఇక్కడ అన్నంలో అయితే వేసేసినాను. ఇంకా ఒక పక్క పప్పు కూరాకైతే పెట్టేసినాననమాట. అది 2 అయ్యేసరికి ఇంకా నేనైతే నా కోసం చపాతీ ప్రిపేర్ అయితే చేసుకోవాలి. ఇంట్లో సాల్ట్ అయితే అయిపోయింది. తీసుకురావాలనుకున్నా గానీ మర్చిపోయినాను. సో, ఇంకా అందుకని చెప్పి రాళ్ళుప్పు ప్లస్ హాట్ వాటర్ వేసి బాగా కరిగిచ్చుకొని గోధుమ పిండయితే వేసి మిక్స్ చేసుకుంటా అన్నాననమాట. లంచ్ కోసమయితే నాకు చపాతీ, అలాగే మా బాబుకైతే రైసు. సో, ఇంకా ఈ మధ్య కొంచెం వెయిట్ గెయిన్ అవుతా అన్నాను అని చెప్పి చపాతీ తినడం అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో, ఇంక చపాతీ పిండయితే కలిపేసిన. ఇంకా ఎలాగో పప్పు కూరాకైతే ఉడికిపోయింది. సో, ఇంకా ఆ పక్క కొంచెం గ్యాస్ తక్కువగా మండుతది గదా! ఈ పక్క పెడదాము అని జెప్పి పెట్టిన. పెట్టిన వెంటనే ఇంక పొంగయితే వచ్చేసింది. ఓకే. ఇంకా ఈ అన్నం ఉడికే లోపల మనం ఉండే కూర కన్నా ఒలుచుకొని ఎత్తి పెట్టేస్తాము. తర్వాత అంటే మళ్ళా పాడైపోతుంది అని చెప్పి, ఇంకా నేను కూరకు ఒలుచుకునేదానికైతే కూర్చున్నా. ఇలాంటి పనులన్నీ టైం ఉన్నప్పుడే చేసుకోవాలి. తొందరగా చేయాలి అంటే మళ్ళీ కష్టమవుతుంది. సో, ఇంక ఫైనల్‌గా ఎలాగో కూరకైతే ఒలిచేసుకున్నాను. ఒలిచి పెట్టుకునే లోపల ఇంక అన్నం అయితే కూడా ఉడికిపోయింది. సో, ఇంక నేను అన్నం అయితే వంచేసుకుంటా అన్నాను. మార్నింగ్ కొంచెం తొందరగా లేసుకున్నాము అంటే, మనకి పీస్ ఆఫ్ మైండ్ మార్నింగ్ నుంచే దొరుకుతది. లేదు అంటే, ఇంకా ఫుల్ డే టెన్షన్‌గా ఉన్నట్టు ఉంటదన్నమాట. కాబట్టి తొందరగా లేసుకున్నాము అంటే, అన్ని పనులు ఆన్ టైమ్‌కి అయిపోతుంది. ప్లస్ మనకి కొంచెం టైం అనేది దొరుకుతదన్నమాట. నిదానంగా పని చేసుకొని ఎళ్ళడానికి. కాబట్టి ఇంకా టైమయితే ఆల్‌మోస్ట్ 6:30 అయితే అవుతాంది. ఇంకా మా బాబునైతే లేపుతా అన్నా. వాడైతే ఇంకా నిద్రొస్తాంది అనైతే చెప్తా అన్నాడు. ఇంట్లో పనులు చేసుకోవడం అయితే అస్సలు ఒక టాస్క్ అనే నేనైతే చెప్పను. పిల్లల్ని రెడీ చేపిచ్చి, వాళ్ళకి తినిపిచ్చి, అన్నీ చేపిచ్చుకొని వెళ్ళడమే చాలా పెద్ద టాస్క్ అన్నమాట.
సో, ఇంకా మా బాబునైతే లేపితే వాడైతే లేయలేదు. సరే ఇంకాసేపు పడుకొని ఇంకా మిగిలిన పనులైతే కంప్లీట్ చేసుకుందాము అని చెప్పైతే ఇంకా నేనైతే రిమైనింగ్ వర్క్ అయితే చేసేసుకుంటా ఉన్నాను. పప్పయితే ఎనిపి పెట్టేసుకున్నాను. ఇంకా దాన్ని తిరగబాత పెట్టుకున్నాము అంటే ఇంక మనకి ఆల్‌మోస్ట్ సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. ప్లస్ ఇంకొకటేంటంటే, ఈ పిల్లలు అసలు ఇట్లా పప్పు కూరలు అవి మాత్రమే తింటారు. ఏదన్నా వెజిటబుల్స్‌కి సంబంధించిందైతే అస్సలు తినరన్నమాట. అది వచ్చిన పెద్ద హెడేక్. ఇంకా ఏం చేయాలి? ఏం చేయాలి? అని థింక్ చేయడానికే సరిపోతుంది. ఇంక వాళ్ళు తినేది ఏంటో అదే లిమిటెడ్‌గా చేయాల్సయితే వస్తది. ఆల్మోస్ట్ ఇంకా కూరయితే రెడీ అయిపోయింది. ఆ లోపల నేను కూడా స్నానం అయితే చేసుకొనొచ్చేసినాను. ఇంక నేను స్నానం చేసుకొనొచ్చే లోపల మా బాబు కూడా నిద్ర అయితే లేసేసినాడనమాట. ఇంకా చిన్న చిన్న పనులైతే ఉంటది గదా! దాన్నైతే ఇంకా చేసుకుంటా అన్నాను. మన విలేజెస్ సైడ్ ఎట్లా ఉంటది అంటే మార్నింగ్ నిద్ర లేవగానే వీధిలో కల్లాపు చల్లి, వీధి ముగ్గైతే పెట్టుకుంటా ఉంటాము. ఇంక నేనైతే 5కి లేస్తాను కదా! అట్లా చేసుకుందాము అంటే నేనైతే అంత ధైర్యం అయితే చేయననమాట. ఎందుకంటే చీకటిగా ఉంటది. అందులో నేను మా బాబు ఇద్దరమే ఉంటాం కదా! కాబట్టి మేము 5 గంటలు లేసి డోర్ అయితే ఓపెన్ చేసేంత ధైర్య సాహసాలైతే నేనైతే అస్సలు చేయను. ఎందుకంటే చాలా భయం కాబట్టి. మా బాబుకైతే ఇంకా మార్నింగ్ హాట్ వాటర్ అయితే ఇచ్చాను తాగమని చెప్పి. ఇంకా తాగిన తర్వాత అలాగే బ్రష్ అయితే ఇచ్చా. బ్రష్ చేస్తూ ఉండు. ఇంకా నేనైతే రిమైనింగ్ పనైతే చేసుకొనొస్తాను అని చెప్పి, ఇంకా వాడికి బ్రష్ చేయమని చెప్పాను అంటే ఇంకా 5 మినిట్స్ అనేది ఈజీగా వాడు 15 మినిట్స్ అయితే తీసుకుంటాడు. ఇంకా నేనైతే ఆ లోపల ఇల్లు తోసుకొని, ఇట్లా తుడుచుకొని, ఒక ముగ్గైతే పెట్టేసుకున్నాను. అలాగే ఇంకా బ్యాగ్స్ అయితే తీసి పెట్టుకుంటా అన్నాను. లేదు అంటే మర్చిపోతానన్నమాట. చాలా సార్లు అసలు హెల్మెట్ మర్చిపోయినాను. కిందికెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది ఐడీ కార్డ్ మర్చిపోయినాను అని చెప్పి. సో, ఇంకా 3 ఫ్లోర్స్ ఎక్కి వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులైతే వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పి ముందుగానే అన్నీ రెడీగా ఎత్తుకొనైతే పెట్టుకుంటా అన్నాను. ఇంకా మా బాబుకైతే అన్నము, కూర అయితే ఏసి రెడీగా పెట్టేస్తానన్నమాట. స్నాక్స్ కోసం అయితే ఇంకా నేను ఫ్రూట్స్ అయితే పెట్టాను. ఆరెంజ్ అలాగే బనానా. లాస్ట్ వీక్ నేను ఇంటికైతే ట్రావెల్ చేసిన. ట్రావెల్ చేసినప్పుడు మా బాబు వాటర్ బాటిల్ నేను ట్రైన్‌లో అయితే మర్చిపోయినా. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ వాటర్ బాటిల్ రూ. 300 ప్లస్ అన్నమాట. జస్ట్ 1 ఇయర్ మాత్రమే యూజ్ చేసినాడు. సో, ఇంక తనకి స్కూల్‌కి వాటర్ బాటిల్ కావాలి కదా! అని చెప్పి మళ్ళీ కొత్త వాటర్ బాటిల్ అయితే కొనుక్కున్నాను. ఇంకా మా బాబు లంచ్ బాక్స్ అయితే రెడీగా పెట్టేసినాను కాబట్టి, ఇంకా నా కోసం అయితే నేను ఇక్కడ చపాతీ అయితే చేసుకుంటా అన్నాను. ఇప్పుడు ఆగస్ట్ 15 అయితే వస్తాంది కదా! ప్లస్ ఆగస్ట్ 15 సాటర్‌డే వస్తాంది కాబట్టి, ఇంకా మా ఆఫీస్‌లో అయితే ఎథ్నిక్ వేర్ థర్స్‌డే అనైతే చెప్పినారు. ఇంకా థర్స్‌డే అయితే బంద్ కాబట్టి ఫ్రైడే అనైతే చెప్పినారన్నమాట. సో, ఇంకా మనమైతే ఎథ్నిక్ వేర్ కోసం అని చెప్పి ఏదో అట్లా సింపుల్‌గా అయితే రెడీ అయినాను. సో, ఇంక నేనైతే ఇక్కడ చపాతీ చూడండి. ఒకప్పుడు చపాతీ చే ఎవరన్నా చేసి పెడితే తినేదాన్ని. బట్ ఇప్పుడు ఒక పని అయితే నేర్చుకుంటాన్నాను. ప్లస్ నాకు చాలా బావుందనమాట. అన్నీ తెలిసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రతి అమ్మాయికి. చపాతీ అయితే చేసుకునేస్తాను. ఇంకా చపాతీ అయిపోయింది అంటే ఆల్‌మోస్ట్ ఇంకా అన్ని కుకింగ్ పనైతే అయిపోయినట్టే. యాక్చువల్‌గా నేనైతే బ్రేక్‌ఫాస్ట్ కోసం సేమియా కూడా చేసినానన్నమాట. బట్ వీడియో తీయడానికైతే టైం లేకుండా వీడియో అయితే తీయలేదు. కాబట్టి మేమైతే బ్రేక్‌ఫాస్ట్ కోసం సేమియా ఉప్మా, అట్లనే లంచ్ కోసం చపాతీ, రైస్, పప్పు కూరకు అయితే చేసుకున్నాము. సో, యాక్చువల్‌గా నాకు తెలిసినంత వరకి ఆన్ టైమ్‌కి లేసుకొని పని చేసుకోవడం వల్ల మన డే అనేది స్మూత్‌గా ఉంటది. అందులోనూ అన్ని పనులు ఆన్ టైమ్‌కైతే అయిపోతుందన్నమాట. ప్లస్ మనకి ఎట్లాంటి టెన్షన్ లేకుండా రిలాక్స్‌గా అయితే ఉంటది ఫుల్ డే అంతా. లేదు అంటే మార్నింగే మైండ్ అయితే ఖరాబ్ అవుతుంది. ఇంకా మా బాబయితే బాత్రూమ్ పోయినాడు. ఇంకా ఆ లోపల నేనైతే బ్యాగులన్నీ తీసుకొనైతే వచ్చి పెట్టేసినాను. చాలా సార్లంటే అంటే 2 టైమ్స్ అన్నమాట. హెల్మెట్ వేసుకోకుండా, ఐడీ కార్డ్ ఎత్తుకోకుండా కింది దాకా ఎళ్ళిపోయినాము స్కూటీ దగ్గరికి. ఎళ్ళిపోయిన తర్వాత అయితే మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ 3 ఫ్లోర్స్ ఎక్కేసరికి ఇంకా ఆల్‌మోస్ట్ కాళ్ళు నొప్పులొచ్చేసింది. ప్లస్ టైము అయిపోయింది. ఇంకా అన్నీ రెడీగా అయితే తీసి పెట్టేసినాను. వన్స్ మా బాబు వచ్చిన వెంటనే వాడికి స్నానం చేపిచ్చి, బ్రేక్‌ఫాస్ట్ చేపిచ్చుకొని, ఆ తర్వాత వాడిని స్కూల్‌లో డ్రాప్ చేసేసి నేనైతే ఆఫీస్‌కైతే వెళ్ళిపోతాను. ఇంకా మా బాబుకైతే స్నానం చేపిచ్చేసినాను. చేపిచ్చిన వెంటనే ఇంకా నాకు చలిగా ఉంది, నిద్రొస్తాంది అని చెప్పైతే పడుకున్నాడు. ఇంకా టైం అవుతోంది లేరా అని చెప్పి వాడినైతే రెడీ చేపిచ్చేస్తన్నాననమాట. ఓకే గైస్. సో, ఈ విధంగా నా డైలీ రొటీన్ మార్నింగ్ 5-8:30 అయితే ఈ విధంగా అయితే ఉంటది. సో, మీకు గాని నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ప్లీజ్ సపోర్ట్ సో థట్ ఐ కెన్ డూ మోర్ అండ్ మోర్ వీడియోస్.